ముందుగా మహాకారుణి తథాగత గౌతమ్ బుద్ధ, పరమ పూజ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తమాం మహనీయులను స్మరించుకుంటూ ఈరోజు ప్రపంచ బౌద్ధ ధ్వజ్ దివస్ శుభాకాంక్షలు. ఈరోజు 8 జనవరి బౌద్ధ ధమ్మ దివస్ ఎందుకు జరుపుకుంటున్నామంటే, ప్రపంచంలో బౌద్ధ ధమ్మ ధ్వజ్ జెండా ఎన్ని రంగులది ఉండాలి, ఏ రంగు ఏ విషయాన్ని బోధిస్తుంది, బుద్ధుని యొక్క త్రిశరణ్ పంచశీల్, అష్టాంగ మార్గము, 10 పారమితలు, ఈ అన్నిటినీ చెప్పేటువంటి 5 రంగులను ఎన్నుకోవడం జరిగింది 8 జనవరి 1891. దీన్ని చాలా విలువైన దినంగా మనం బౌద్ధులందరూ బౌద్ధ ధమ్మ ధ్వజ్ దివస్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఇదే రోజు 8వ జనవరి రోజే స్థాపించబడ్డది. ఇది సంపూర్ణ జగత్కు శాంతిని, ప్రగతిని, మానవతావాదాన్ని మరియు సమాజం యొక్క పురోగతిని ఎల్లప్పుడూ ప్రేరేపించే ధ్వజమే ధమ్మధ్వజం. ఈ ధ్వజములో 5 రంగులు ఉంటాయి. మొదటి నీలిరంగు. నీలిరంగు సమానత్వాన్ని తెలుపుతుంది. ప్రపంచంలోని అందరూ, ఎవరు ఉచ్చ నీచ కాదు, అందరూ కూడా సమానమే. ఆకాశం ఏ విధంగా అయితే నీలి రంగులో మనకు అగపడుతుందో, దాని కింద సమస్త జీవులు ఎలా ఉంటాయో అలా నీలిరంగు సమానత్వాన్ని దర్శిస్తుంది. రెండవది పసుపు రంగు. ఈ పసుపు రంగు బుద్ధుడు చెప్పిన మధ్యమ మార్గాన్ని వివరిస్తుంది. ఉదాహరణకు, దేవుడు ఉన్నాడా లేడా అంటే, దేవునితో మనకిప్పుడు అవసరం లేదు. మనము ప్రతి ఒక్కరము ఒకరినొకరు గౌరవించుకుంటూ సోదరి భావంతో ఉండడమే మధ్యమ మార్గమని వివరించేది పసుపు రంగు. దాని తర్వాత మూడోది ఎరుపు రంగు. అది త్యాగానికి ప్రతీక, పరిశ్రమకు ప్రతీకగా ఈ ఎరుపు రంగును తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 4వది తెలుపు. తెలుపు ప్రపంచమంతా ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని, శుద్ధంగా ఆలోచన సంకల్పము చాలా పరిశుద్ధంగా ఉండాలని, నీతివంతంగా బ్రతకాలని శీలాన్ని బోధించేది తెలుపు రంగు. దాని తర్వాత కాషాయపు రంగు. ఇది త్యాగము, బుద్ధిబలము, శ్రేష్టమైన విద్యను నేర్పేటువంటి ప్రతీకగా కాషాయపు రంగును తీసుకోవడం జరిగింది. ఈ విధంగా బౌద్ధ ధమ్మంలో 5 రంగులు 5 ప్రకారాలుగా మానవ జీవితానికి పురోగతికి చెప్పడం జరుగుతున్నది. అందుకే బుద్ధుడు మనకు పంచశీలాలను బోధించడం జరిగింది. పానాతిపాత వీరమణి సిక్కాపదం సమాధియామి,
అదిన్నదాన వీరమణి సిక్కాపదం సమాధియామి. కామేసుమిచ్చాచార వీరమణి సిక్కాపదం సమాధియామి. మూసావాద వీరమణి సిక్కాపదం సమాధియామి. సూరామేరయ మధ్య పమాదటాన వీరమణి సిక్కాపదం సమాధియామి. ఈ 5 శీలాలు మనకు బౌద్ధంలో నేర్పడం జరిగింది. అదేవిధంగా అష్టాంగ మార్గాలు చెప్పడం జరిగింది. ఆ అష్టాంగ మార్గాలలో గౌతమ బుద్ధుడు 4 ఆర్య సత్యాలను అష్టాంగ మార్గాన్ని కనుగొన్నాడు. దుఃఖం అన్నది అంతటా ఉంది. దుఃఖం అన్నది తృష్ణ వల్లనే ఏర్పడుతుంది. తృష్ణ అన్నది అవిద్య వల్లనే కలుగుతుంది. అష్టాంగ మార్గమే అవిద్య నాశనానికి గుర్తు. కాబట్టి మనము అష్టాంగ మార్గాన్ని అవలంబించి మన జీవనాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళాలనే బౌద్ధంలో చెప్పడం జరిగింది. అష్టాంగ మార్గాన్ని అవలంబించడమే ఏకైక శరణ్యం. దానివల్లనే శాశ్వతమైన దుఃఖరహితంగా కలుగుతుంది. తృష్ణ అంటే శృతికి మించిన రాగం, తృష్ణ అంటే లయ తప్పిన తాళం, తృష్ణ అంటే మితికి మించిన మోతాడు. తృష్ణ అన్నది వాస్తవానికి దుఃఖానికి ప్రత్యక్ష కారణం. తృష్ణ రహిత్యం వల్లనే దుఃఖరహిత్యం కలుగుతుంది. దుఃఖరహిత్యమే నిర్వహణ ప్రాప్తమవుతుంది. మరి మనము అష్టాంగ మార్గం వల్లనే మనకు సర్వ సంపదలు సర్వసిద్ధి జరుగుతుంది. అష్టాంగ మార్గాన్ని అవలంబించాలంటే తృష్ణ అంటే దూరం ఉంచాలి. తృష్ణ అంటేనే క్రామ క్రోధ లోభ మోహ మధు మత్సరాలను మన నుండి దూరంగా ఉంచి జీవనాన్ని మంచి శ్రేష్టమైన స్థాయిలో ఉంచుకోవడానికి వీలు పడుతుంది. కాబట్టి బుద్ధుడు చెప్పిన ఆర్య సత్యాలను అష్టాంగ మార్గాలను మరి మనం ఆ విషయాలలో మనం నేర్చుకొని మంచి జీవనాన్ని పొందాలని కోరుకుంటున్నాను. జై భీమ్, నమో బుద్ధాయ.